అయితే ఎవడకెక్కువ, నాస్తికుడైతే ఎవడకెక్కువ? టెర్రరిస్టువా నువ్వు? ఉగ్రవాదివా? నువ్వే ఉగ్రవాదివి. నీ ఉగ్రవాదులకు బాబు ఒకడు ఉన్నాడు. ఎవరనుకున్నావు? అపోస్తలుడైన పౌలు. ప్రజలను చంపాలని పత్రికలు పట్టుకొని క్రైస్తవులను హింసించి చంపాలనుకుని బయలుదేరాడంటే ఎవరనుకున్నావు నీ భాషలో? ఉగ్రవాది. అలాంటి పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. ఈ మాటకు అర్థం తెలుసా క్రైస్తవులకి? పాపులలో ప్రధాన పాపట అంటే అర్థం ఏంటో తెలుసా? ఒరే తప్పులు నాకంటే ఎవడ ఎక్కువ చేయలేదురా అంటున్నాడు. అదే అర్థం తెలుసా? పాపులలో ప్రధాన పాపి అంటే చాలా తప్పులు చేసినవాడు, మనుషులను చంపాలనుకునేవాడు, స్టెఫెను చచ్చిపోయినప్పుడు పక్కన ఉన్నవాడు, మనిషిని చంపాలి అని ఒక ఉగ్రవాదిగా మారిపోయిన పౌలు లాంటి అతన్నే మార్చేస్తే ఈ క్రైస్తవుడు ఎవరినైనా మార్చగలడని మర్చిపోకండి. ఏటి క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కేయాలని ఏటి మీరు ఎన్ని ప్లాన్లు వేసినా ఇది క్రైస్తవుడు క్రీస్తును ధరించిన వాడని మర్చిపోకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి నమ్మించడానికి యేసు ప్రారంభించాడు. నీ విప్లవం వెనుక ఉండవలసింది దేవుడే. మాతోనెవరున్నారో ఒక్క రెఫరెన్స్ చూడండి, ఒకే ఒక రెఫరెన్స్. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. జనులారా రేగుడి. ఏమంటున్నాడు ఆయన? రేగుడి. ఓడిపోతారు ఎవరైనా సరే, ఎందుకంటే ప్రసంగం అలాంటిది. రేగుడి ఓడిపోదురు. దూర దేశస్తులారా మీ అందరూ ఆలకించండి. మీరు నడుము కట్టుకొని నన్ను ఓడిపోదురు. ఆలోచన చేసుకొని నన్ను అది వ్యర్థమగును. మాట పలికినను అది నిలవదు. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు. జాన్ స్మిత్ సంగీత సింహతో ఉన్నాడు. అందుకే నా పాటలు చూడండి, ప్రపంచంలో ఎవడు చేయలేడు.